రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీఆర్ఎఫ్ పై యుఎన్ఓకు భారత ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పహల్గామ్ దాడికి పాల్పడింది. యుఎన్ఓ ఆంక్షల కమిటీతో భారత ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. పహల్గామ్ దాడి వివరాలను యుఎన్ఓకు భారత్ వివరించనుంది. రైట్ టీఆర్ఎఫ్ పై యుఎన్ఓకు భారత ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రయత్నం చేసుకుంది. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పహల్గామ్ దాడికి పాల్పడింది. యుఎన్ఓ ఆంక్షల కమిటీతో భారత ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. పహల్గామ్ దాడి వివరాలను యుఎన్ఓకు భారత్ వివరించనుంది. రైట్ టీఆర్ఎఫ్ పై యుఎన్ఓకు భారత ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పహల్గామ్ దాడికి పాల్పడింది. యుఎన్ఓ ఆంక్షల కమిటీతో భారత ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. పహల్గామ్ దాడి వివరాలను యుఎన్ఓకు భారత్ వివరించనుంది. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సిరిసాగర్ ఈరోజు టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి యుఎన్ఓకి ఆల్రెడీ ఫిర్యాదు చేసింది. అంటే ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ప్రపంచ దేశంలో ఉగ్రవాద సంస్థగా దాన్ని గుర్తించాలని చెప్పేసి యుఎన్ఓలో భారత్ ఫిర్యాదు ఆల్రెడీ చేసింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చింది. అయితే పెహల్గామ్ ఘటనలో టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ ఉగ్రవాద సంస్థ ఈ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ఉండి ఈ పెహల్గామ్ దాడికి ప్రధాన కారణం ఈ యొక్క టీఆర్ఎఫ్ అని చెప్పేసి ఎన్ఈఏ కేసు నమోదు చేసి ఆధారాలన్నీ కూడా యుఎన్ఓలో భారత బృందం అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని ఆల్రెడీ భారత్ గుర్తించింది. ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించింది. ప్రపంచ దేశాల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ కార్యకలాపాలు ఏదైతున్నాయో పూర్తిగా నిషేధించాలని యుఎన్ఓలో ఇప్పటికే మనం ఫిర్యాదు చేశాం. సో చూస్తే మాత్రం 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లో మనం 370 ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అయితే ఆ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్లో 2019లో ఈ యొక్క టీఆర్ఎఫ్ అనే సంస్థ ఏర్పడింది. ఇది లష్కరే తోయబాకు అనుబంధ సంస్థగా ఏర్పడింది. అనేక నిషేధిత కార్యకలాపాలకి జమ్మూ కాశ్మీర్లో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా ఈ యొక్క రెసిస్టెంట్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించింది. అంటే లష్కరే తోయబాకు అనుబంధ సంస్థగా ఉన్నటువంటి యొక్క టీఆర్ఎఫ్ దీని వ్యవస్థాపకుడు వచ్చేసి మొహమ్మద్ అబ్బాస్ షేక్ ఈ జమ్మూ కాశ్మీర్లోనే ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా కాశ్మీర్ పండితులు అదేవిధంగా హిందువులు కానీ మతపరమైన మైనార్టీలను లక్ష్యంగా తీసుకొని ఈ యొక్క టీఆర్ఎఫ్ అనేక దాడులు నిర్వహించింది. ఇక 2018లో కాశ్మీర్ జర్నలిస్ట్ సుజాత్ బుఖారిని ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థ చెందినటువంటి కొందరు హత్య చేశారు. సో ఈ హత్య ఖచ్చితంగా లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎఫ్ చెందినటువంటి కొందరు 2018లో కాశ్మీర్ జర్నలిస్టు సుజాత్ బుఖారిని హత్య చేయడంతో భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఈ యొక్క టీఆర్ఎఫ్ పాల్పడుతుంది కాబట్టి సో దీన్ని నిషేధించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా టీఆర్ఎఫ్ని ఆ రోజు భారత్ నిషేధించింది. దాని తర్వాత వరుసగా దాడులు ఈ యొక్క టీఆర్ఎఫ్ చేసుకుంటూ వచ్చింది. సో 2020లో కేరన్ ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. సో అది కూడా టీఆర్ఎఫ్ఏ చేసింది. దాని తర్వాత 2021లో చూస్తే మాత్రం సోపూర్లో బీజేపీ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ఈ యొక్క కౌన్సిలర్ల సమావేశం సంబంధించి టీఆర్ఎఫ్ చెందినటువంటి కొందరు నేరుగా వెళ్ళి అక్కడ దాడి చేశారు. తర్వాత ఇక 2022లో చూస్తే మాత్రం సేడో ఫోసియన్ సంబంధించినటువంటి ఆ ప్లేస్లో ఐఈడి దాడి జరిగింది. ఆ దాడి కూడా టీఆర్ఎఫ్ఏ చేసినట్టుగా కూడా అధికారికంగా మనం నిర్ధారించగలిగాం. తర్వాత ఇక 2023లో చూస్తే అనంతనాగ్ ఎన్కౌంటర్ ఒకటి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇది కూడా టీఆర్ఎఫ్ చెందినటువంటి కొందరు చేశారు. సో ఇది కూడా భారత్
గుర్తించింది. టీఆర్ఎస్ చెందినటువంటి వారే ఈ యొక్క కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పేసి నిర్ధారణకు వచ్చాము, గుర్తించాము. తర్వాత ఇక 2024లో రియాసీ దాడి జరిగింది. ఆ దాడి కూడా టీఆర్ఎఫ్ఏ చేసింది. దాని తర్వాత ఇక 2025లో పెహల్గాం దాడి జరిగింది. ఈ దాడిలో మనకు అందరికీ తెలిసిన విషయమే, దాదాపుగా 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. 25 మంది భారత పౌరులైతే ఒకరు నేపాల్కి చెందినవారు. మొత్తం 26 మంది మరణించారు. మతం పేరు అడిగి మరీ చంపేశారు. భార్యల కళ్ళ ముందే భర్తలను చంపేశారు. చిన్నపిల్లల కళ్ళ ముందే తండ్రులను చంపేశారు. ఎంత బాధాకరమో మొత్తం ప్రపంచానికి కూడా తెలుసు. ఈ యొక్క పెహల్గాం దాడి కూడా టీఆర్ఎఫ్ చెందినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు చెందినటువంటి కొందరు ఈ దాడికి పాల్పడ్డట్టుగా ఎన్ఐఏ గుర్తించింది, కేసు నమోదు చేసింది. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. అయితే వరుసగా ఈ యొక్క 2019లో మనం ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్లో రద్దు చేశాము. అప్పుడు ఖచ్చితంగా ఒక నెల తర్వాత, అంటే వాళ్ళు కరెక్ట్గా 2019 అక్టోబర్లో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశారు. అంటే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇది మహమ్మద్ అబ్బాస్ షేక్ అనే ఒక వ్యక్తి ఆ లష్కరే తోయిబా నుంచి బయటకు వచ్చి ఈ యొక్క టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు అనేకం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మాత్రం అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థకి ఇప్పటికే భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా యుఎన్ఓలో ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థని ఉగ్రవాద సంస్థగా గుర్తించండి. ప్రపంచంలో ఎటువంటి కార్యకలాపాలకు ఈ యొక్క టీఆర్ఎఫ్ పాల్పడినా కూడా ఖచ్చితంగా నిషేధించాలి. ఇప్పటికే మేము టీఆర్ఎఫ్ని భారత్లో నిషేధించాం. వాటి కార్యకలాపాలు ఏదైతున్నాయో అవి పూర్తిగా ఎక్కడ కూడా నిర్వహించడం ప్రస్తుతం అయితే భారత్లో ఎక్కడా నిర్వహించట్లేదు. కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు పదే పదే పాల్పడుతూ వస్తున్నారు. దానిలో భాగంగా మొన్న పెహల్గాంలో 26 మందిని పట్టున పెట్టుకున్నారు ఈ యొక్క టీఆర్ఎఫ్కి చెందినటువంటి వారు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థకు సంబంధించిన కొందరు అక్కడక్కడ దేశాలలో కూడా అనుబంధంగా కొందరు పనిచేస్తూ వస్తున్నారు. కాబట్టి గుర్తించి ఖచ్చితంగా వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాద సంస్థ ఖచ్చితంగా ఇది ఉగ్రవాద అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా మనం యుఎన్ఓకు భారత ప్రతినిధుల బృందం ఆల్రెడీ ఫిర్యాదు చేసింది. సో ఒత్తిడి కూడా తేబోతుంది. సో చూడాలి మరి ఖచ్చితంగా ఈ లష్కరే తోయిబా ముసుగులో పనిచేస్తున్నటువంటి యొక్క టీఆర్ఎఫ్ సంస్థను ప్రపంచ దేశాలు కూడా ఒక ముక్త కంఠంతో ఖచ్చితంగా నిషేధిస్తే మాత్రం చాలా వరకు ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మనం తగ్గించిన వాళ్ళైతాం. ఎందుకంటే ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ ఒకవైపు పెంచి పోషించుకుంటూ వస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలని స్థావరాలు కూడా ఏర్పాటు చేసింది. అనేక సార్లు పాకిస్తాన్కి చెప్తూ వస్తున్నాం, ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు పాల్పడుతున్నారు టెర్రరిస్టులు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అది పాకిస్తాన్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్థావరాలను టార్గెట్గా చేసుకొని ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 స్థావరాలపైన దాడులు చేశామో ఇప్పటికే 100 మంది పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ మరణించిన వారిలో టీఆర్ఎఫ్కి చెందినటువంటి వారు కూడా ఉన్నారు, లష్కరే తోయబాకు చెందినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. కాబట్టి సో మరికొందరు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో వారే ఇప్పుడు భారత్ వైపు మరొకసారి చొచ్చుకొని వచ్చి ఇప్పుడు కొద్దిసేపు చూసాం మనం. ఈరోజు మనము ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో కూడా కొందరు మన పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు ఉగ్రవాదులు. సో గుర్తించి భారత్ జవాన్లు గుర్తించి వెంటనే అలర్ట్గా ఉండి వారిపైన ప్రతి దాడులు చేశారు. అందులో మొన్న చూస్తే మాత్రం 3 ఉగ్రవాదులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు ఒక ఉగ్రవాది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే టీఆర్ఎఫ్ కార్యకలాపాలకు సంబంధించి ఉగ్రవాదకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా అనేక భారత్ వైపు చొచ్చుకొని రావడం, భారత్ పైన దాడులు చేయడం, భారత్లో సంబంధించి కొన్ని కార్యకలాపాలు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా దీనికి అనుబంధంగా చాలా మంది పనిచేస్తున్నట్టుగా కూడా భారత్ గుర్తించింది. సో అందుకు ఒక యుఎన్ఓలో ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థని ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిషేధిస్తే మాత్రం చాలా వరకు ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలు ఏదైతుంటే అవి నిషేధించిన వాళ్ళు కూడా మనం అవుతాం. కాబట్టి సో ఇప్పటికే మనం ఒత్తిడి కూడా తెస్తున్నాం. భారత ప్రతినిధుల బృందం యుఎన్ఓలో ఫిర్యాదు చేసిన తర్వాత ఒత్తిడి కూడా తేబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ అనుబంధంగా చాలా మంది పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని చెప్పేసి భారత్ ఒత్తిడి తెస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. ఒంగోలులో సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హత్య కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించారు. వారిలో 9 మందిని అరెస్టు చేయగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు. వీరయ్యను 4 హత్య చేయగా ప్రధాన కుట్రదారుడు వినోద్ అని పోలీసులు వెల్లడించారు.
ఇసుక వ్యాపారం చేసే వినోద్ నెల్లూరుకు చెందిన కిరాయి గుండాలతో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రాజకీయ మరియు వ్యాపారాల్లో విభేదాల కారణంగానే ఈ హత్య చేయించినట్లు తెలిపారు. హత్యకు అడ్వాన్స్ గా 20 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుల నుండి 7 ఫోన్లు, హత్యకు వినియోగించిన 3 కత్తులు, ఒక బ్యాగు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. వీరయ్య చౌదరిని గత నెల 22న ఒంగోలులో దారుణంగా హత్య చేశారు. ఆయన శరీరంపై ఏకంగా 50 కత్తిపోట్లను పోలీసులు గుర్తించారు. నాగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో 4 వ్యక్తులు పొడిచి హత్య చేశారు. వీళ్ళు వేరే వేరే రీజన్స్ తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్ లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అతను అక్కడి నుంచి అతను గ్రడ్జు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యారని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్ తో వీరయ్యకి వీళ్ళ టీం కి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీమ్ తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్ కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మనలంతా అణగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్ తో అలాగే వినోద్ అనే అతనికి ఇతను పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వినోద్ కి ఇసుక దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతను కొంత లాస్ అయ్యాడు. అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య 20 లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు. అలాగే వినోద్ ని చంపేమని వీరయ్య చౌదరిని చంపేమని చెప్పి పురమాయించి 20 లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను, అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది, నీకు ఇసుక అలాగే రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము మీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు. అతను మర్చిపోయింది ఏంటంటే వీరయ్య చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాము, అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు. ఏప్రిల్ 22వ తేదీ ఈవినింగ్ 7 గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ లో ఉండి రెక్కి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము 9 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా 3 పరారు. విజయవాడ ముత్యాలంపాడులో మహిళలకు సామూహిక శ్రీమంతాలు చేశారు. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. గర్భిణీ మహిళలు పండంటి బిడ్డకు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు ఎమ్మెల్యే బోండా ఉమా. చంద్రబాబు సీఎం అయ్యాక మహిళలకు అన్ని రకాల పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీల అమలు చేస్తామని వెల్లడించారు. అలాగే బొబ్బే కృష్ణరాజు గారు, రామకృష్ణ గారు, ప్రసాద్ పేర్లు చెప్పలేకపోయినా పేర్లు చదవలేకపోయినా అలాగే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మహిళలందరికీ మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరంతరం కూడా మహిళా సోదరీమణులకి అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. 3,000 రూపాయలకి ఇచ్చి 4,000 చేశాం. 3,000 రూపాయలు ఇచ్చే వికలాంగులకి 6,000 చేశాం. 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ గ్యాస్ బండ్లు కూడా ఈ నెల రేపు నెల నుంచి నగదే వాళ్ళకి ముందుగానే ఇచ్చేస్తుంది. వాళ్ళు గ్యాస్ బండ్ కొనుక్కున్నా కొనుక్కోపోయినా ముందుగానే వాళ్ళకి నగదు చెల్లించినట్టుగా ఇప్పుడే పాలసీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అట్లాగే అమ్మ తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు చెప్తారు. గతంలో ప్రభుత్వం ఒక పిల్లవాడికి ఇచ్చిన డబ్బు 2 30,000, 3 45,000 రూపాయలు చొప్పున
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు 15,000 రూపాయలు వచ్చినట్టుగా ఈ నెలలోనే వచ్చే నెల నుంచి మహిళలకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇస్తాయని కూడా. మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షంతో చేతికొచ్చిన పంటలు తడిసి ముద్దయ్యాయి. కోత దశకు వచ్చిన వరి పంట నేల కొరిగింది. కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలుగా పోసిన వరి ధాన్యంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయకపోతే తాము మరింత నష్టపోతామంటున్న రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలు అన్నదాతలకు శాపంగా మారినాయి. రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలతో కూడా మంచిర్యాల జిల్లాలోని పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా వరిధాన్యం తడిచి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా రైతులు తడిసిన వరిధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి మంచిర్యాల జిల్లాలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లాలోని సారంగపూర్ వరిధాన్యం కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, వీళ్ళ పరిస్థితి ఏందని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి అసలు ఎన్ని రోజుల నుంచి కళ్ళలో వరిధాన్యం ఉన్నాయి? రాత్రి వర్షం పడింది, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటికీ 1 మంత్ అవుతుంది. మనవారి మండలం సారంగపల్లి సెంటర్ ఇది వరకు ఏ నాయకుడు వచ్చి ఇక్కడ పట్టించుకున్న నాదుడు లేడు. మరి ఇట్లా గడిచిపోతే ఏ రైతు ఎవరు పట్టించుకోలేరు. మరి ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి ఇంతవరకు బోనస్ ఇస్తాం అది ఇస్తాము, అది కొనే దిక్కే లేదు. బోనస్ అట్లా గంగలో పెట్టి కొనే దిక్కే లేకుండా ఇదివరకు ఏ రైతు కూడా ఇదివరకు పోలేదు. ఒక 10 మంది రైతులే పోవచ్చు. మొత్తం రైతులే అందరు ఈ సారంగపల్లి కావచ్చు, సిరకొండ కావచ్చు, మందవరం మండలంలో ఒక 10 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 10 గ్రామాల అడ్లు అనేది ఇక్కడనే నిల్వ ఉన్నాయి. ఎవరు కొనుగోలుదారులు వచ్చేది లేదు, కొనేది లేదు. దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికే రైతుల పాలన ఇట్లా శాపంగా మారింది. ఇలాంటి పరిస్థితులు మాకున్నాయి. అంటే గతంలో అంటే ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్ళండి? సిపిఎస్సి కేంద్రాల సంబంధించి కూడా చాలా మంది తీసుకెళ్లారు. అధికారుల దృష్టికి చాలా మంది తీసుకెళ్లారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఇంటూరు, సపరేట్ ఉంటున్నారు. ఏది రోజుకొక లారెత్తే ఏం పోతాయి? ఇన్ని గ్రామ పంచాయతీలలో ఇది సెంటర్ ఒక్కటే మాకు. సారంగపల్లి సెంటర్ మాకు ఇచ్చారు 10 గ్రామ పంచాయతీలకు. ఏది కూడా కొనుడు లేదు, పోయేది లేదు, పట్టించుకునే నాదు లేడు. ఏ ఆఫీసర్కు ఫోన్ చేసినా రెస్పాండ్ లేదు. ఏ విషయంలో అయినా, ఈ విషయంలో కాదు, రైతుల వల్ల కరెంటు, ఎలక్ట్రీషియన్ కరెంటు కానీ, మోటార్ల విషయంలో కానీ, ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఫోన్ చేసినా, ఏ గారికి ఫోన్ చేసినా కరెంటు విషయంలో పట్టించుకోడు. రైతులకు అప్పుడు అట్లా సాపేనగా మారింది. ఇప్పుడు కళ్ళాలలో పోసుకుంటే ఇప్పుడు ఇట్లా మారింది. కొనుగోలు లేకుండా రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. మీరు చెప్పండి ఎన్ని అంటే ఎంత తీసుకొచ్చారు? ఏంది అసలు రాత్రి వర్షానికైతే ఉన్న వడ్లన్నీ తడిచాయి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే అధికారులు ఏం కోరుకుంటున్నారు? మరి తొందరగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. రైట్ గా దీనికి సంబంధించి నెల అవుతుంది. అవి తడతాడు, నానుపుకుంటాను, చెరుపుకుంటాను, అన్నీ ఉంటాను. అవి తీసుకోడట. మరి ఆ పట్టి నా ఏంది అంటే ఏమన్నా ఎంత అంటే బస్తాకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? ఎన్ని కిలోలు అంటే బస్తాకి 2 కిలోలు అట. బస్తాకి 2 కిలోలు కట్ చేసినా కానీ నువ్వు 4 కిలోలు కట్ చేయవా పెట్టుకోపోమంటున్నా, కానీ పెట్టుకోపోతలేడు. అటు చూపించిన ఇప్పుడు అవి అట్లున్నాయి మా పరిస్థితి. ఇట్లే ఉంటాయి మొత్తం ఖరాబ్ కదా, అట్లా ఉంటాయి. రైట్, ఇదైతే రైతులు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అకాల వర్షాలతో కూడా తీవ్రంగా నష్టపోతుందని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాలలోకి కూడా 15 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా కూడా ఇటు అధికారులు అయితే పట్టించుకోవడం లేదు. సరైన సమయానికి కొనుగోలు జరగకపోవడంతో ఇవాళ తడిసినటువంటి ధాన్యానికి వరిధాన్యం తడడంతో కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికైనా కూడా అధికారులు ప్రభుత్వం చొరవ తీసుకొని మిగిలిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఎటువంటి తడిసిన వరిధాన్యానికి ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్నల్ సోఫియా ఖురేషీపై తాను చేసిన కామెంట్స్ పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నానని తెలిపారు. సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెప్పారు. ఆమెను ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు సైతం సుమోటోగా తీసుకుంది. ఆయనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అనురాధ శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
मैं विजय शाह हाल ही में मेरे दिए गए बयान से जो हर समाज की भावना आई हुई है उसके लिए मैं दिल से न केवल शर्मिंदा हूँ, दुखी हूँ, बल्कि माफी चाहता हूँ। हमारे देश की वो बहन सोफिया कुरैशी राष्ट्र धर्म निभाते हुए जाति और समाज से ऊपर उठकर उन्होंने जो काम किया है वो हमारी सगी बहन से भी ऊपर सम्मानित है। हमारी सेना और हमारे सोफिया बहन के साथी इतने जिन्होंने हमारी उन बहनों का बदला लेने के लिए, हिंदुस्तान का मान सम्मान रखने के लिए और हमारे विरोधियों को धूल चटाई है, मैं उनका सम्मान करता हूँ। हाल के भाषण में जब मेरी इच्छा और मनसा यही थी कि मैं उनके बात को अच्छे से समाज के बीच में रखूं, लेकिन दुखी और विचलित मन से कुछ शब्द गलत निकल गए, जिसके कारण आज मैं खुद शर्मिंदा हूं और पूरे समाज से और समुदाय से माफी मांगता हूं। बहन सोफिया के और सारे मिलिट्री वालों का मैं हमेशा सम्मान करता हूं और आज हाथ जोड़ के सबसे मैं अपने आप को माफी चाहता हूं।